యువతకు విద్య ఉపాధి అవకాశాలు బీజేపీ ద్వారానే సాధ్యమవుతాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నమలై రోడ్ షో సూర్యాపేటలోని ఎన్టీఆర్ పార్క్ నుంచి మొదలుకొని పోస్ట్ ఆఫీస్ దగ్గర బహిరంగ సభ ఉంటుందని, సభను విజయవంతం చేయాలని అన్నారు. సోషల్ మీడియాలో కొంతమంది టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని అన్నారు. యువత దేశ భవిష్యత్తు కోసం బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారని, దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వం 400 ఎంపీ సీట్లు సాధిస్తారని తెలిపారు. నల్గొండ జిల్లా పోరాటాల కిల్లా. గతంలో రావి నారాయణ రెడ్డి జవహర్లాల్ నెహ్రూ కన్నా అత్యధిక మెజార్టీతో గెలిపించి సత్తా చాటిన జిల్లా నల్గొండ జిల్లా అన్నారు. అనంతరం నల్గొండ జిల్లా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కుటుంబ పాలన పార్టీ అని, బీజేపీ అంటేనే దేశం కోసం ప్రజల కోసం అహర్నిశలు శ్రమించి ప్రజల కోసం పనిచేసే పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, కర్ణాటి కిషన్, పల్సా మల్సూర్, కొప్పుల క్రాంతి, వెంకన్న, శశిధర్, పోలగాని ధనంజయ్ గౌడ్, గోగుల రమేష్, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో కమలం గుర్తు కోటేసి గెలిపించాలని మీ ద్వారా అందరినీ కోరుకుంటాను. దాంతోపాటు రేపు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం, స్టార్ క్యాంపెయినర్ మీ అందరికీ తెలుసు, సింగమలై అని అందరు పిలుచుకునే అన్నమలై గారు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్, తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రేపు మధ్యాహ్నం 1:30కి ఇక్కడికి రాబోతా ఉన్నారు సూర్యాపేటకి. దీంట్లో భాగంగా ఇందాక అన్న చెప్పినట్టు పిఎస్టీ సెంటర్లో బహిరంగ సభ, పోస్ట్ ఆఫీస్ సెంటర్లో బహిరంగ సభ జరుగుతుంది. దాంట్లో మొత్తం నల్లగొండ పార్లమెంట్ ఎందుకు బీజేపీని గెలిపించాలా అని సపోర్ట్ చేయడానికి ఈరోజు దేశం మొత్తం కూడా అన్నమలై గారు పోతే చూస్తూ ఉన్నారు. దాంతో రేపు మనందరి కోసం చెప్పటానికి రేపు అన్నమలై గారు వస్తూ ఉన్నారు. దానికి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, వారసత్వ రాజకీయాలు పైనుంచి కింది దాకా అందరూ తాతలు తండ్రులను పెట్టుకొని టికెట్లు ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ అంటేనే కుటుంబాల పాలన, ఈరోజు బీజేపీ అంటే దేశం కోసం పాలన అని జనమే అంటా ఉన్నారు. ఎక్కడికి పోయినా ఇదే చెప్తున్నారు. మోడీ గారు పుట్టింది మన కోసమే, పనిచేసేది మన కోసమే. ఇప్పుడు మోడీ గారిని వదులుకుంటే దేశమే పతనం అయిపోతుంది అనే దిశలో ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు పార్టీలు, మతం, కులం ఏది చూడట్లే, ఒక్కటే భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఛాన్స్ పోతే మళ్ళా భారతదేశం విశ్వగురువు అయి కావాలనే దాంట్లో మనం ఫెయిల్ అవుతాం. 10 సంవత్సరాల అభివృద్ధి ఏదైతే జరిగిందో మళ్ళా 50 సంవత్సరాలు వెనక్కిపోతాం. అది వచ్చినా వేరే అన్ని కూడా కలగోరు గంపలు, పిచ్చి కూటములు, అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్లు, దేశ ద్రోహుల పార్టీలు. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ప్రెస్ మీట్లు పెట్టి మరి పాకిస్తాన్ జిందాబాద్ అని రాముడిని తిట్టడం, సీతని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది ఒక్కొక్కరికి. మొన్నటిదాకా నాయకులను తిట్టేది, ఇప్పుడు దేవుళ్ళని కూడా తిడతా ఉన్నారు. ఇక అంటే ఏ స్థాయికి దిగజారుతుండ్రో, ఎవరిని రెచ్చగొడుతుండ్రో ఈ దేశంలో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి దేశం కోసం ఉండేటోళ్ళు కావాలన్నా, కుటుంబాల కోసం, దేశాన్ని పతనం కోసం పాల్పడేటోళ్ళు కావాలన్నా ఒక్కసారి ఆలోచించండి. ఇందాక అన్న చెప్పింది కరెక్ట్. ఎక్కడైనా ఈరోజు లోకల్ ప్రాబ్లమ్స్ కాదు, రోడ్లు కాదు, డ్రైనేజీలు కాదు, ఫ్రీగా ఇచ్చేది, ఫ్రీ బీస్ ఇచ్చి అందరినీ ఏదో ఓట్లు వేయించుకునే ఎన్నికలు కాదు. ఇది దేశ భద్రత కోసం, దేశ అభివృద్ధి కోసం జరుగుతున్న ఎన్నికది. కాబట్టి ఒక స్ట్రాంగ్ లీడర్, ఒక ఉమ్మడి జిల్లా వెనకబడటానికి కారణం కూడా అది, పరిశ్రమలు రాలేదు. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారి అధికారంలో రావడం ఎవరు ఆపలేరు. సైదిరెడ్డి గారిని గెలిపిస్తే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు యువతకు కానీ, అసంఘటిత కార్మికులకు కానీ ఈరోజు నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే
ఈరోజు సైదిరెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. సైదిరెడ్డి గారి గెలుపు ద్వారా నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పడానికి, ఉద్యోగ అవకాశాలు రావడానికి, ఉపాధి దొరకడానికి ఓటేయమని అడుగుతున్నాను. ఆ రకంగా ఏ తప్పుడు ప్రచారాలు కూడా నమ్మొద్దని నేను భారతీయ జనతా పార్టీగా, నా వ్యక్తిగతంగా రేపు పోలింగ్ అనంగా కూడా తప్పుడు ప్రచారం చేస్తారు.